మచిలీపట్నం పరాస్పేటలో ఉన్నాను. మనకి కోటేశ్వరి గారు ఈరోజు కొబ్బరి పాలతో పలావ్ చేయబోతున్నారు. అమ్మ ఎలా చేస్తారు, దీనికి ఏ పదార్థాలు పడతారు? కొబ్బరి పాలు పలావ్కి కావాల్సిన పదార్థాలు: కొబ్బరి పాలు, నానబెట్టిన బియ్యం, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము, బీన్స్, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, ఉప్పు, పచ్చిమిర్చి, నెయ్యి, టమాటా ముక్కలు, కొత్తిమీర, పుదీనాకు, బంగాళదుంప, పచ్చి కొబ్బరి తురుము. ఓకే, చేయండి అమ్మ. ఫస్ట్ పొయ్యలు గెచ్చాలి, తర్వాత ఇది రైస్ కుక్కర్ పెట్టాలి, పెట్టండి అమ్మ. తర్వాత నెయ్యి వేసుకోవాలి, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ వేయండి అమ్మ. ఒక్కొక్కటి. ఓకే, మొత్తానికి చక్కటి నెయ్యి ఘుమ ఘుమ వాసన వస్తూ ఉందండి. దినుసులు వేసాము, మసాలా దినుసులు మంచివి. కలుపుతారా? కలపాలి కొంచెం. తర్వాత ఉల్లిపాయలు వేద్దాం. బీన్స్ వేసుకుందాం. పచ్చిమిరపకాయలు వేద్దాం. దుంపలు వేద్దాం. బంగాళదుంపల తరిగని పైన తొక్క తీసేసి, క్యారెట్ తురిమిది పెట్టుకున్నాం, ఇది వేసేద్దాం. టమాటా వేయాలి. ఓకే, టమాటాలు మనం ముందు నెయ్యి వేసామండి, తర్వాత యాలకులు వేసాము, దాల్చిన చెక్క, లవంగాలు, మరాఠీ మొగ్గ, తర్వాత పచ్చిమిరపకాయ, బీన్స్ వేసారు, క్యారెట్లు వేసారు, ఆలుగడ్డలు వేసారు, పచ్చిమిరపకాయలు నిలువుగా తరిగి వేసారు. ఇప్పుడు ఫ్రెష్ గా టమాటాలు వేసారు. చాలా పదార్థాలే వేసారు. వెరీ ఇంట్రెస్టింగ్. ఇవన్నీ కాకుండా ఇంకా కొబ్బరి పాలు ఎదురు చూస్తున్నాయండి. వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ అది. పుదీనాకు వేయాలి, ఇంకా కొత్తిమీర వేయాలి. తర్వాత అల్లం పేస్ట్ వేద్దాం. అల్లం వెల్లుల్లిపాయ మిక్సీలో వేసి పేస్ట్ చేసింది. ఇది ఇంట్లో తయారు చేసింది. వండర్ఫుల్. బియ్యం ముందుగా నానబెట్టారు. కొంచెం ఒక్క పావు గంట ముందే నానబెట్టాలి. మామూలు బియ్యం వాడుతున్నారు. మామూలు బియ్యం అంటే బాస్మతి బియ్యం వాడితే బెటర్ కదా. అంటే ఇవి కూడా రైస్ సన్నగానే ఉంటాయని ఇవి వాడేమో. అవి వాడితే బాగానే ఉంటుంది. అది కూడా దీనికన్నా అది కూడా ఇంకొంచెం పర్వాలేదు. అంటే ఒక్కొక్కటి టేస్ట్. కొందరు మామూలు రైస్ని ఇష్టపడతారు ఇక్కడ. ఓకే, కొబ్బరి తురుమండి. ఓకే, ఇవన్నీ ఏగిపోయినాయి కదా, వేసినవన్నీ ఏగిపోయినాయి. ఇప్పుడు పాలు వేసుకోవాలి, కొబ్బరి పాలు. అంటే దీనికి ఏమైనా కొలత ఉంటుందా? కొలత ఉంటుంది. డబ్బా రైస్ కి 2 డబ్బాలు పాలు వేసుకోవాలి. 1:2. మామూలు నీళ్ళలాగే. నీళ్ళలాగే. ఒకటి. ఇప్పుడు బియ్యం వేయకూడదు అంటారా? వేయకూడదు. నానబెట్టి ఉంచారు ఆల్రెడీ. నానబెట్టి ఉంచాను. కొంచెం ఈ కాగిన తర్వాత అయితే తొందరగా అయిపోతుంది, బాగుంటుంది. ముందుగా మరగాలి. ముందుగా వేయకూడదు, తర్వాత వేస్తే బాగుంటుంది. ఇంకా ఉప్పు, గరం మసాలా వేయాలి. ఉప్పు, గరం మసాలా వేయాలి. ఉప్పు ఇప్పుడు వేసేద్దాం. ఇప్పుడు వేసేద్దాం. కలర్ తెచ్చారు. కలర్ ఎప్పుడు వేస్తారు? కలర్ కొంచెం మరిగేటప్పుడు వేస్తే బాగుంటుంది. కలర్ పర్మిటెడ్ కలర్. సాల్ట్ వేస్తాం. ఈ పాలు అంటే పగిలిపోవడం అలాగే ఉండదమ్మా? అదే ఉండదు సార్.
ఆ రిస్క్ ఉండదు. ఉండదు, మామూలు పచ్చి పాలు అయితే విరిగిపోవడం అలాంటివన్నీ ఉంటాయి. ఉంటాయి కానీ కొబ్బరి పాలకి ఏం అవ్వదు. కొంచెం లేదు లేదు కొబ్బరి కొంచెం నీళ్ళు కూడా వేస్తాం కాబట్టి బాగుంటుంది, ఏమవుతుంది. మూత పెడదాం, కొంచెం మరగాలి కదా. మరిగినట్టు వేద్దాం, రైస్ వేద్దాం. ఒకటిన్నర వేసాం కదా రైస్. గరం మసాలా వేద్దాం కొంచెం. గరం మసాలా వేసిన తర్వాత ఒకసారి కలపాలి. మూత పెట్టేద్దాం. చల్లారిపోయింది కదమ్మా, తీద్దాం. అయిపోద్దాం, చూద్దాం. అలాగే అయిపోయింది. బౌల్లో కొంచెం కలుపుకోవాలా, మొత్తం కొంచెం కలపాలి. కలపండి. కొంచెం ఒక బౌల్లోకి తీసుకుందాము. కొబ్బరి పాల పలావ్ రెడీ. టేస్ట్ చూడండి ఎలా ఉందో. ఆహా